హాయ్ ఫ్రెండ్స్, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారంలో యాంకర్ విష్ణుప్రియను 3 గంటల పాటు పోలీసులు విచారించారు. ఆమె స్టేట్మెంట్ను కూడా పోలీసులు రికార్డ్ చేశారు. విష్ణుప్రియ మొబైల్ను కూడా పంజాగుట్ట పోలీసులు సీజ్ చేశారు. బెట్టింగ్ యాప్స్ కేసులో ఈ రోజు విచారణకు 6 మంది హాజరు కావాలి. కానీ కేవలం విష్ణుప్రియ మాత్రమే పోలీసులు ఎదుట విచారణకు హాజరైంది. విష్ణుప్రియను కూడా 2 రోజుల క్రితమే విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసు ఇచ్చారు. అయితే కొంచెం వ్యక్తిగత కారణాల వల్ల నేను విచారణకు హాజరు కాలేకపోతున్నాను, నాకు 2 రోజుల టైం కావాలని చెప్పి ఆమె పోలీసులను కోరింది. ఆమె కోరినట్టుగానే పోలీసులు కూడా 2 రోజులు టైం ఇచ్చారు. ఈ రోజు గురువారం నాడు ఆమె పోలీసుల ఎదుట హాజరైంది విచారణకు. ఈ రోజు ఉదయం 10:15 ఆమె విష్ణుప్రియ పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరైంది. దాదాపు 3 గంటల పాటు ఆమెను విచారించారు. ఆమె చెప్పిన స్టేట్మెంట్ని పోలీసులు రికార్డ్ చేశారు. అయితే విష్ణుప్రియతో పాటు ఆమె తరపున లాయర్ కూడా వచ్చిండు. ఈ విచారణలో భాగంగా బెట్టింగ్ యాప్ ప్రమోషన్లో భారీగా డబ్బులు తీసుకున్నట్లు విష్ణుప్రియ ఒప్పుకుంది. మొత్తం 15 బెట్టింగ్ యాప్లకు ఆమె ప్రమోషన్ చేసింది, భారీగా డబ్బులు తీసుకున్నట్టని చెప్పి ఆమెనే ఒప్పుకుంది. అయితే విష్ణుప్రియ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే పోలీసులు ఆమెను విచారించిన తర్వాత ఆమె బ్యాంకు స్టేట్మెంట్ను కూడా తీసుకొని పరిశీలిస్తున్నారు. అయితే విచారణకు ఎప్పుడు పిలిచినా రావాలి అంటని చెప్పి పోలీసులు ఆదేశించినట్టు తెలుస్తుంది. పంజాగుట్టలో నమోదైన ఎఫ్ఐఆర్లో ఇప్పటికే 11 మందిని నిందితులుగా చేర్చారు. వారందరికీ కూడా వ్యక్తిగతంగా నోటీసులు జారీ చేసిరు. రోజువారీ విచారణలో భాగంగా రోజుకు పూటకు 3 చొప్పున విచారణకు రావాలని చెప్పి ఆదేశించినప్పటికీ కేవలం 2 మాత్రమే హాజరయ్యారు. టేస్టీ తేజ విచారణకు వచ్చిండు. సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్పై పోస్టులు పెట్టిన కానిస్టేబుల్ కిరణ్ గౌడ్ని కూడా పోలీసులు విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తే అతను కూడా హాజరైండు. అతన్ని కూడా 3 గంటల పాటు విచారించి అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా బెట్టింగ్ యాప్ వ్యవహారం సినీ ప్రముఖుల మెడకు చుట్టుకుంది. సినీ ప్రముఖులే కాకుండా సెలబ్రిటీలు అందరూ కూడా వాళ్ళ మెడకు చుట్టుకుంది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారిన బెట్టింగ్ యాప్స్ ప్రచారంపై పోలీసులు దృష్టి సారించడంతో పలువురిపై కేసులు నమోదైనాయి. బెట్టింగ్ యాప్స్ వలలో వందలాది మంది వాడి ప్రాణాలు కోల్పోతున్నారు. అకస్మాత్తుగా వచ్చే డబ్బు కోసం ఆశపడి వాళ్ళు ఎంతో కాలంగా దాచుకున్న డబ్బులను కానీ లేకపోతే అప్పులు చేసి కానీ బెట్టింగ్ యాప్లో పెట్టి ఉన్నాయి మొత్తం మొడగొట్టుకుంటున్నారు. అకస్మాత్తుగా వచ్చే డబ్బుల కోసం అంటని చెప్పి ఆశపడి ఆ మొత్తం మొడగొట్టుకుంటున్నారు. అప్పుల పాలై అప్పుల వాళ్ళు వేధింపులు తట్టుకోలేక సూసైడ్లు చేసుకుంటున్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని రోడ్డు మీద పడుతున్నాయి. కాబట్టి పోలీసులు దీని మీద చాలా సీరియస్గా ఫైర్ అవుతున్నారు. మొత్తం 25 మందిపై బిఎన్ఎఫ్ సెక్షన్లతో పాటు తెలంగాణ గేమింగ్ యాక్టు, ఐటీ యాక్ట్లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు పోలీసులు ప్రకటించారు. అభియోగాలు ఎదుర్కొంటున్న వారిలో రాణా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచులక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్ కూడా ఉన్నారు. వీరంతా జంగిల్ రమ్మీ, A23, యోలో 247, ఫెయిర్ ప్లే, జెట్ విన్ వంటి యాప్లను ప్రమోట్ చేసినట్టు తెలుస్తుంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, టేస్టీ తేజ, కిరణ్ గౌడ్, విష్ణుప్రియ, యాంకర్ శ్యామల, రీతు చౌదరి, బండారు శేషాయని, సుప్రీత, సుధీర్, అజయ్, సన్నీ యాదవ్, సందీప్ తదితరులపై కేసులు నమోదు చేశారు. వారిపై నమోదు చేసిన కేసులు 318(4) BNS, 3A, 4 TSGA, 66D ITA యాక్ట్ 2008 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా సినీ నటులపై కూడా కేసులు నమోదు చేస్తున్నారు. ఫ్రెండ్స్, సోషల్ మీడియాలో ఇట్లా ఇన్ఫ్లుయెన్సర్లు క్రియేట్ చేస్తున్న దానికి లోన్ కాకండి, మీ బెట్టింగ్ యాప్స్ జోలికోకండి, అప్పులు కాకండి, ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.